అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథ. ఆదికాలంలో దేవతలు, దానవులు యుద్ధాలు చేసుకున్నప్పుడు దేవతలు అధికంగా చచ్చిపోతూ వచ్చారు. అప్పుడు దేవతలు మేరుపర్వతం మీదకు వెళ్ళి విష్ణువు దర్శనం చేసుకొని తమకు చావు లేకుండా చేయమని వేడుకున్నారు. మీరు దానవులతో కలిసి పాలసముద్రంలో ఓషధులన్నిటినీ వేసి మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి చిలికినట్లయితే పాలసముద్రంలో నుంచి అమృతం పుట్టుతుంది. అది మీకు చావు లేకుండా చేస్తుంది అని విష్ణువు వారితో చెప్పాడు. దేవతలు వెళ్ళి మందర పర్వతాన్ని పెకిలించడానికి ప్రయత్నించారు. కానీ అది కదలను కూడా లేదు. అప్పుడు దేవతలు మళ్ళీ మేరు పర్వతానికి వెళ్ళి విష్ణుమూర్తితో మందర పర్వతాన్ని కదల్చడం తమ వల్ల కాలేదని మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తి ఆదిశేషుడితో, ఈ దేవతల కోసం నీవు వెళ్ళి మందర పర్వతాన్ని పెకిలించి దాన్ని తీసుకుపోయి పాలసముద్రంలో వేసిరా అన్నాడు. ఆదిశేషుడు అలాగే చేశాడు. పాలసముద్రాన్ని చిలికితే అమృతంలో కొంత భాగం సముద్రుడికి ఇవ్వటానికి దేవతలు ఒప్పుకున్నారు. కానీ అంతటితో సమస్య తీరిపోలేదు. మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోయింది. దాన్ని ఎవరన్నా ఎత్తిపట్టి ఉంచితే తప్ప పాలసముద్రాన్ని చిలకడం దేవదానవులకు సాధ్యం కాదు. దేవతలు మళ్ళీ విష్ణువును ప్రార్థించారు. విష్ణువు మహాకూర్మ రూపం ధరించి తన వీపున మందర పర్వతాన్ని పైకెత్తి ఉంచడానికి ఒప్పుకున్నాడు. అంతా అమరింది, కానీ చిలకడానికి కవ్వపు తాడు లేదు. అప్పుడు వాసుకి తాను కవ్వపు తాడుగా ఉండడానికి ఒప్పుకున్నాడు. దేవతలు, దానవులు పాలసముద్రాన్ని మదించసాగారు. అయితే దేవతలు వాసుకిని తలవైపు పట్టుకుంటామంటే దానవులు ఒప్పుకోక, మేము వాసుకి తోక పట్టుకుంటామా, అదేమీ కుదరదు అని వాళ్లే వాసుకి తలను పట్టుకొని తోకను దేవతలకి ఇచ్చారు. సముద్ర మదనం జరుగుతూ ఉంటే వాసుకి నోళ్ల నుంచి వెలువడే సెగలు, పొగలు దానవులను బాధించసాగాయి. ఆ సెగ దేవతలకు కూడా కొద్దిగా సోకింది, కానీ వారు అంతగా బాధపడలేదు. దేవదానవులు ఈ విధంగా ఎంతో శ్రమపడి పాలసముద్రాన్ని దీర్ఘకాలం మదించిన మీదట అందులో నుంచి అమృతం పుట్టకపోగా ఆలాహలం పుట్టి అమిత వేగంగా అన్ని దిక్కులకు వ్యాపించసాగింది. ఇది చూసి అందరూ హడలిపోయారు. ఏం చేయడానికి తోచక వేగంగా కైలాస పర్వతానికి పరిగెత్తి అక్కడ పార్వతీ సహితుడై ఉన్న శివుణ్ణి చూసి, దేవదేవ, హలాహల విషం 3 లోకాలను దహించుతున్నది. దాని నుంచి మమ్మల్ని రక్షించు. లోకాలన్నిటికీ నీవే ఈశ్వరుడివి. నీ పరమ జ్యోతిష్యు దేవతలకు, దేవేంద్రుడికి, బ్రహ్మకు, విష్ణువుకు అంతం చిక్కేది కాదు అని స్తోత్రాలు చేశారు. వారి దుస్థితి చూసి శివుడు జాలిపడి పార్వతితో, వీళ్ళు క్షీరసాగరాన్ని మదించడం చేత కాలకూట విషం పుట్టి ప్రజలకు ఎలాంటి విపత్తు సంప్రాప్తమైందో చూశావా? అందుచేత నేను విషాన్ని మింగేస్తాను అన్నాడు. అందుకు పార్వతి ఒప్పుకున్నది. అప్పుడు శివుడు లోకాలన్నింటికీ వ్యాపింపచేసే హాలాహల విషయమంతా పోగు చేసి తన అరచేతిలోకి తీసుకొని నోట్లో వేసుకునే లోపలకు మింగకుండా కంఠంలో ఉంచాడు. మహేశ్వరుడి పైన ఆ విషయం తన ప్రభావాన్ని కొద్దిగా చూపకుండా ఊరుకోలేదు. ఆయన కంఠం కమిరిపోయింది. అది మొదలు శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుడు కాలకూటాన్ని తొలగించిన మీదట దేవదానవులు తిరిగి పాలసముద్రాన్ని మదించసాగారు. అప్పుడు అందులో నుంచి కామధేనువు పుట్టింది. దాన్ని యజ్ఞం కోసం ఋషులు తీసుకున్నారు. తరువాత ఉచ్ఛ్రైశ్రవ అనే తెల్లని గొప్ప గుర్రం పుట్టింది. బలి దాన్ని కోరాడు. ఇంద్రుడు కోరుకుందామనుకున్నాడు, కానీ విష్ణువు వారించాడు. తరువాత పాలసముద్రం నుంచి ఐరావతం అనే తెల్లని ఏనుగు 4 దంతాలు కలది పుట్టింది. తరువాత పారిజాతం పుట్టింది. ఆ తరువాత అప్సరసలు పుట్టారు. తరువాత దేదీప్యమానంగా వెలిగిపోతూ లక్ష్మీదేవి పుట్టింది. ఆమె స్వయంగా విష్ణువు వక్షస్థలాన్ని వరించింది. లక్ష్మీదేవితో పాటు పాలసముద్రం నుంచి చంద్రుడు పుట్టాడు. అన్ని పుట్టిన అనంతరం పాలసముద్రం నుంచి ధన్వంతరి అమృత కలశం చేత పట్టుకొని బయటికి వచ్చాడు. వెంటనే దైత్యులు ఆ అమృత కలశాన్ని చప్పున లాగేసుకొని దూరంగా పారిపోయి అక్కడ తమలో తాము కీచులాడుకోసాగారు. అప్పుడు దేవతలు విష్ణువుతో మొరపెట్టుకోగా, విచారించకండి, నేను మాయ చేసి అమృతం మీకే దక్కేటట్టు చేస్తాను అని విష్ణువు అన్నాడు.
వెంటనే ఆయన అమిత ఆకర్షణీయమైన మోహిని రూపం ధరించి దైత్యులను సమీపించాడు. వాళ్ళు ఆ మోహినిని చూసి మతులు పోయినట్టుగా అయిపోయారు. వాళ్ళు మోహినితో, ఈ అమృతం కోసం మాలో మేము తగువులాడుకుంటున్నాం. నీవు న్యాయంగా మాకు దీన్ని పంచిపెట్టు అన్నారు. నేను చేసేదానికి ఆక్షేపణ చెప్పకుండా ఉంటే అలాగే పంచుతాను అన్నది మోహిని. దైత్యులు అందుకు ఒప్పుకున్నారు. మోహిని దేవతలను, దానవులను వేరువేరు పంక్తులలో కూర్చోబెట్టి దేవతల పంక్తికి అమృతం పంచసాగింది. అన్నమాటకు కట్టుబడి దైత్యులు అభ్యంతరం చెప్పలేదు. దేవతలందరూ అమృతం తాగగానే విష్ణువు మోహిని రూపం ఉపసంహరించుకున్నాడు. విష్ణువు మోహిని రూపంతో దైత్యులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకిచ్చిన మాట విని శివుడు పార్వతీదేవితో సహా వృషభ వాహనం మీద విష్ణువును చూడడానికి వచ్చి, నీ అవతారాలన్నీ చూశాను, కానీ మోహిని రూపం ధరించావట, ఆ రూపాన్ని చూద్దామని వచ్చామన్నాడు. దైత్యులను సమ్మోహించడానికి ధరించిన ఆ రూపాన్ని మీకు కూడా చూపిస్తాను అంటూ విష్ణువు అదృశ్యుడై మోహిని రూపంలో బంతితో ఆడుతూ కనిపించాడు. ఆ మోహినిని చూడగానే శివుడు తన వెంట ఉన్న పార్వతిని, ప్రమదగణాలను పూర్తిగా మరచిపోయాడు. అందరూ చూస్తూ ఉండగానే శివుడు ఆ మోహిని వెంట పోసాగాడు. అంతలోనే ఆయనకు ఇదంతా విష్ణుమాయ అన్నది స్ఫురణకు వచ్చింది. విష్ణువు శివుడి ఆత్మనిష్టను మెచ్చుకున్నాడు. తర్వాత శివుడు విష్ణువు వద్ద సెలవు పుచ్చుకొని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చాడు.